సొసైటీలో అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దామని డ్రైవ్ జరిగింది సార్. ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి డ్రగ్స్ వల్ల. సో వీ కేమ్ హియర్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్. Say they'll lose interest in food and lose their appetite. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను, ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప. భారతీయ విద్యా భవన్స్ ఆత్మకూరి రామారావు స్కూల్ నుంచి పిల్లలు మాత్రం ఈరోజు యాంటీ డ్రగ్స్ డే అని క్యాంపెయిన్ చేశారు, సే నో టు డ్రగ్స్ అని. సో ఈరోజు మనం వాళ్ళ స్కూల్కి వచ్చినాం. అసలు ఏంది ఈ మోటివ్, ఎందుకు తీసుకున్నారు అనే దానిపైన క్వశ్చన్ చేసాం. చలో. హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ ఐఎమ్ యోగేశ్వర్. యాక్చువల్గా మీ క్యాంపెయిన్ చూశాను, అందుకే వచ్చి మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్, సింపుల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని వచ్చాను. ఆర్ యూ ఓకే? ఓకే. అసలు ఎందుకు ఈ క్యాంపెయిన్ చేశారు సార్? అదేంటంటే, నమస్తే సార్, అంటే ఈ రోజుల్లో యంగ్ జనరేషన్ డ్రగ్స్ తీసుకుని చాలా చెడిపోతున్నారు సార్. సో సొసైటీలో అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దామని డ్రైవ్ జరిగింది సార్. మీరు? ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి డ్రగ్స్ వల్ల. సో వీ కేమ్ హియర్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ డ్రగ్స్. మీరు ఇంకెవరైనా చెప్పగలుగుతారా? We should stop taking drugs. So we Bhavanets have come here to stop and people from making drugs, and we have to spread awareness that you should not take drugs because it can ruin lives of people and their houses. చాలా మంది డ్రగ్స్ వల్ల కూడా చనిపోతారు, అండ్ బికాస్ ఆఫ్ డ్రగ్స్ దే గో ఇంటూ డిప్రెషన్. సో we came here to spread awareness about stopping drugs. Harmful materials, and if we take it, it will be injured to our brain, lungs, liver, and even our heart. So to spread awareness, we did this rally on today. అండ్ ఈ డ్రగ్స్ అంటే ఈ రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, మెంటల్ ఇల్నెస్, టు బ్రేక్ కాకుండా కొన్నిసార్లు పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ వేరే వాళ్ళ వల్ల, అంటే లైక్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్, ఇలా పార్టీస్, ఇవన్నీ. ఫ్యామిలీకి దూరం అయిపోతాం. Yes. If someone is bullied in the school, like some college people, if they are bullied, they go in depression, they go in anxiety, they go in stress. So they consume drugs for it. Addiction. Sir, also Sometimes they try it once and then they get addicted, so they take it every day. యాక్చువల్గా మన ఇండియాలో పంజాబ్ అనే స్టేట్ ఉంది. ఆ స్టేట్లో మీరు చూసుకుంటే మాత్రం టోటల్ ద స్టేట్ ఈస్ కన్వర్టెడ్ డ్రగ్ పీపుల్ టోటల్లీ. ఇంతకుముందు పంజాబ్లో మనకి ఫుల్ ఆఫ్ అగ్రికల్చర్ చాలా వచ్చేది, కానీ ఇప్పుడు అక్కడ జీరో. అంటే పబ్లిక్ ఎలా అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద ప్రొఫెసర్లు కానీ పెద్ద వాళ్ళందరూ కూడా టోటల్లీ ఇంటూ డ్రగ్ అడిక్షన్. సో దాన్ని మీరు ఎలా, అంటే ఫ్యూచర్లో కానీ ఆ స్టెప్ ఎలా తీసుకోవాలంటే, దాని నుంచి బయటికి రావాలంటే పిల్లలు ఎవరికైనా చెప్పాలంటే మీరు ఎట్లా చెప్తారు? Government should keep rules and regulations to stop this drug mafia, and in the coming generation they need to stop drug addiction, and it can ruin our health and mental illness. It can cause mental illness and health issues and stress. Okay. and to set up rehabilitation centers. Okay. Rehabs కావాలి. Go to hospitals and stop their addiction from taking drugs every day. How can we find the people who have been addicted to drugs? మీకు ఏమైనా ఐడియా ఉంటుందా? They feel energetic all the time and Hyperactive. they also act in a very different way and talk rude with people. They like they వేరే ప్రయత్నం చేస్తారు సార్. A lot of different things. They are not in 100% consciousness. They won't understand what they're telling. What they're doing to They don't know what they're doing when they're
అంటే ఇంట్లో వాళ్ళు ప్రవర్తించే విధానం ఎట్లుంటది? Their family will also get troubles. సార్ ఒక్క వాళ్ళే చనిపోవడం వల్ల ఫ్యామిలీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. Yeah. Yeah. Say they'll lose interest in food and lose their appetite. Okay. Any more answers about the how to say no drugs and Keep the awareness by doing these campaigns to the whole over the more and country. more? Yes. ఇలాంటి క్యాంపెయిన్స్ చాలా మనకి Street plays. యాక్చువల్గా మీకు క్యాంపెయిన్ చేయాలి ఇలా చేపియాలని చెప్పేసి ఎవరు మీకు చెప్పారు? యాక్చువల్గా ఇది చేయాలి అని చెప్పేసి And our teachers and principals. Sir, on the occasion of International Drug Awareness Week, సో మా ప్రిన్సిపల్ మ్యామ్ ఇంకా మా టీచర్స్ అందరూ ఇనిషియేటివ్ తీసుకుని మాతో డ్రైవ్ చేయించారు. మా పీటీ మ్యామ్ ఇంకా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు త్రూ అవుట్ ద ర్యాలీ అండ్ చాలా నేను ఇందాక వచ్చేటప్పుడు చూశాను, ఆ ర్యాలీ చూసే వచ్చాను ఇక్కడికి. All the public was also seeing us. అంటే ఇట్లాంటి ఎడ్యుకేట్ చేయాలి యాక్చువల్గా పీపుల్కి. We're telling the youth of the country. డ్రగ్ ఎడ్యుకేషన్ కావాలి యాక్చువల్గా. ఇట్లాంటి చిన్న చిన్న డ్రైవ్స్ అయినా క్యాంపెయిన్స్ అయినా జరపాలి మేడం. మనం కూడా సొసైటీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం సొసైటీ ఎట్లా తయారవుతుంది. అసలు ఆడపిల్లలు బయటకు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది మేడం వాళ్ళ దగ్గర. ఎట్లా అంటే ఎవరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారో తెలియదు. ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాలా, మరి ఇట్లాంటి వాళ్ళని ఎరాడికేట్ చేయాలనేది మన చేతులతోనే ఉంటుంది. చిన్న రూట్ నుంచే తెంపేస్తే మొక్క పెద్ద చెట్టు అయితే కాదు. Our motto is to Ma'am. aware people. Ma'am. Our students will be trained with a value-based education here, sir. సో మేము ఇలాంటి క్యాంపెయిన్స్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి సొసైటీకి యూస్ఫుల్ అయ్యే ఏదైనా కానీ మా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాం. మా చుట్టూ ఉండే కమ్యూనిటీకి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. దిస్ ఈస్ ద వాల్యూస్ వీఆర్ ఇన్కల్కేటింగ్ టు అవర్ స్టూడెంట్స్ ఎట్ దిస్ యంగ్ ఏజ్. సో వాట్ వీ బిలీవ్, వెన్ స్టూడెంట్స్ ఆర్ గుడ్, they will definitely go and tell their parents. So parents will tell to the other parents. So like this community will get awareness. So oka awareness ma nunchi pillal nunchi society ki veltondandalo we teachers are very happy and we feel proud to say that we are successful in it, because every year we are doing this type of campaigns and we can see a change. At least intlo valla mates దగ్గర అక్కడ అలాంటి దగ్గరలో ఇవి కొంచెం వాళ్ళు కంట్రోల్ చేయడానికి వీళ్ళు పిల్లలు అయితే యాక్షన్ తీసుకుంటున్నారు. And we are getting back the photos or results. They will come and tell us, so we'll feel happy for that. So exactly, so ఆ చేంజ్ అనేది మాకు కనిపిస్తుంది. కాబట్టి భవన్స్ ఈజ్ ఆల్వేస్ స్టాండింగ్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్. అండ్ ఇదే కాదు సార్, ఇవాళ నో బ్యాక్ డే జరుగుతుంది వీళ్ళకి. సో ఈ నో బ్యాక్ డే యాక్టివిటీలో భాగంగా వీళ్ళు రోడ్ మీద ప్లెడ్జ్ కూడా తీసుకున్నారు. ఒక చిన్న స్ట్రీట్ ప్లే ప్రజెంట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్నూన్లో వీళ్ళు ఒక స్పెషల్ అసెంబ్లీ ఫర్ రిమైనింగ్ స్టూడెంట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆన్ దిస్ ఒకేషన్ దే ఆర్ డూయింగ్ అ ప్లాంటేషన్ డ్రైవ్ ఆల్సో ఇన్ ద క్యాంపస్. సో డిఫరెంట్ యాక్టివిటీస్ సేయింగ్ ఈ డ్రగ్ అవేర్నెస్ కోసం అని చెప్పి కండక్ట్ అయితే చేస్తున్నాం. We are really proud to represent Bharatiya Vidya Bhavans and to be a Bhavanite, and we will be continuing to represent our school and also educate other people about drugs. Spread awareness about we should not take drugs and tell the youth of the country to stop taking drugs. Like not only children and school should do this rally, I also support all the adults and parents to do. If they do, the children will learn and the upcoming generation will follow this. I believe in that. If they continue this process, soon our world will become a drug-free world. Even the government should take some actions for this people to stop taking drugs and start a better life. Sir, ఈ ర్యాలీ చేస్తున్నప్పుడు కూడా we saw a lot of people smoking on the road. Yes, yes. చాలామంది అడిక్ట్ అవుతున్నారు. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్స్. కాబట్టి ఇప్పుడు యంగ్ జనరేషన్ని కనుక మనం ఎడ్యుకేట్ చేయగలిగితే రేపటి రోజున ఇంకా కొంచెం రిడ్యూస్ చేయొచ్చు ఈ డ్రగ్. Future of our country. And who is your inspiration leader? నరేంద్ర మోదీ PM. Wow.